నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కేసీఆర్ గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాలు ఒకసారి మనం చూసుకుంటే, కేసీఆర్ చరిత్ర మరవలేనిది, ఆయన ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే కేసీఆర్ గారిది దొంగ పాస్పోర్ట్ల చరిత్ర, చెరిపేస్తే అంత చెరిగేది కాదు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కదా విమర్శ చేస్తున్నారు. ఇంకా ఏమరంటే కేసీఆర్ది చెరగని దగా చరిత్ర అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే విచారణకు పిలిస్తే తప్పేంటి, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అధికారుల, రాజకీయ నేతల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల ఫోన్లతో పాటు భార్యాభర్తల సంభాషణలు విన్న కేసీఆర్ను విచారణకు పిలిస్తే తప్పేంటి, లాక్కెళ్ళి విచారణ చేయగల చట్టాలున్నా మా పోలీసులు మంచోళ్ళు కాబట్టి ఆ పని చేయలేదు. కేసీఆర్ వయసును గౌరవించి హైదరాబాద్లోనే ఆయన ఇంట్లో విచారణ చేశారు. తమ ఫామ్ హౌస్కు వచ్చి విచారణ చేయాలని ఆయన కోరడం సమంజసమేనా అని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద చెప్తున్నారు. అలాగే మరో 8 ఏళ్ళు ఇందిరమ్మ పాలన ఉంటుందనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ బౌజాపాతో భరాసా రుద్రగూడ చీకటి ఒప్పందం కేసీఆర్ను కాపాడుతుంది బీజేపీనే అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధిని చూసి ఓటు వేయండి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది కేసీఆర్ది దొంగ పాస్పోర్ట్ల చరిత్ర, అది చెరిపేస్తే చెరిగేదేనా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన చేసిన మోసాలు ఎప్పటికీ మర్చిపోరని, దళితుని సీఎం చేస్తాననే దొంగ హామీల చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. దళితుని సీఎం చేస్తా అన్నారు, అది చేయలేదు. అట్లాంటి చరిత్ర ఎవరు మర్చిపోతారనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాదాంతం చేస్తుండు, చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి, అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద చెరలేకపోతున్నారు. బీజేపీ వాళ్ళే మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నారు, గల్లీలో పని చేయకపోతే ఢిల్లీకి వెళ్ళి అడగాల, కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది, చేవేళ్ల ప్రాణిత ఎత్తిపోతల ఆపింది ఎవరు, త్వరలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలను అందిస్తాం, వికారాబాద్, తండూరు, పరిగికి గోదావరి నీళ్లు. పరిగిలో ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమంటే కేసీఆర్ది ఒక చరిత్ర, ఆ చరిత్ర ఎవరు మర్చిపోలేరు, దొంగ పాస్పోర్ట్ల చరిత్ర అనేది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే కేసీఆర్ది చెరగని దగా చరిత్ర, ఆయన దగా చరిత్ర, భరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చరిత్రను నేను చెరిపేస్తున్నానని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కానీ ఆయన దగా చరిత్ర నేను చెరిపినా చెరగదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ కేసీఆర్ చరిత్ర ఇంత అంత కాదు, దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఎందుకంటే కేసీఆర్ చరిత్రను రూపుమాపేందుకు నేను ప్రయత్నిస్తున్నారంటూ హరీష్ రావు, కేటీఆర్ నన్ను విమర్శిస్తున్నారు. కానీ కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? అంతేకాదు కేసీఆర్పై దొంగ నోట్ల కేసు నమోదైందని వారి పక్కనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. మీ దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర నేను చెరిపేస్తే పోతుందా అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద అంటున్నారు. చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది, అవసరమైతే పరిగిలో గోడల మీద రాయిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద ఆరోపిస్తున్నారు.
ఇంకా ఏం చేస్తున్నారంటే రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ద్రోహం చేశాడు. కేసీఆర్ ఈ రంగారెడ్డి జిల్లాకు ఎంత అంత మోసం చేయలేదు, చాలా మోసం చేశాడనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి వేట 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తరలించవచ్చని ఈ మొనగాడు కేసీఆర్ చంద్రబాబుకు సలహా ఇచ్చాడు. ఇందులో 300 టీఎంసీలను రంగారెడ్డి జిల్లాకు తరలిస్తే 30 లక్షల ఎకరాలకు సాగైన విషయం ఆ మొనగాడికి తెలియదా అనేది కూడా చెప్పారు. ఆ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందేది కదా. సీమాంధ్ర పాలకుల ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టులను ఉద్యమకారునిగా చెప్పుకుని మీరెందుకు అడ్డుకున్నారు అని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు అనేది కూడా అది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్ని చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. 8 ఏళ్ళ అధికారం మాదే, రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని, వచ్చే 8 ఏళ్ళు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని హరీష్ రావు గారు చెప్తున్నారు. కాంగ్రెస్లో అన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్లో చేరి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ఆనాడు చెప్పిన సబితా ఇంద్రారెడ్డి సేవేలా ప్రాణిత ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్నా జంక్షన్ నుంచి మన్యగోడు రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేయలేకపోవడంలో ప్రమాదం ఎంతోమంది చనిపోయారని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమనంటే రేవంత్ రెడ్డి గారిది ఒకటే, కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర చెరిపేచ్చే చెరిగేదా, కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు కాబట్టి దాన్ని భద్రపరుస్తాననేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీని మీద మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ చరిత్ర చేయించిన పార్టీని నమ్మకండి అని హరీష్ రావు మన కేటీఆర్ గారు చెప్తున్నారు. తులం బంగారం నెలకు 2500 వస్తున్నాయా, హామీలు అమలైతే కాంగ్రెస్కు లేదంటే బరాస్కు ఓటు వేయండి అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా, కేసీఆర్పై చర్యలు తీసుకోకపోతే ఆయన రాజీనామా చేయాలి అనేది కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లు పురపాలక సంఘ ఎలక్షన్లలో ఏ పార్టీ మెజారిటీ వస్తుంది ఏమనేది కూడా తెలుస్తారు. రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ది చెరగని దగా చరిత్ర, ఎందుకంటే ఆయన ఎవరూ మర్చిపోలేరు. దళితుని సీఎం చేస్తానన్న కేసీఆర్ గారు మోసం చేశాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతోమంది జీవితాలతో చెలగాటమాడుకున్నాడు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం మన కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఇదేనండి కేసీఆర్ది చెరగని దగా చరిత్ర అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.